కొత్త రసం పెడుతున్నాను నేను. కొత్తగా కరివేపాకు వేసాను. కరివేపాకుతో కూడా చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి వేసాను, వేస్తాను. అలాగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. టమాటా పండు మిక్సీకి వేసుకున్నాను. 2 టమాటాలు ఇట్లా కలిపేస్తున్నాను. అలాగే ఉడకాల. కాస్తంత నేను మిరప్పొడి వేస్తున్నాను. ఎక్కువగా ఇలా లిమిట్గా వేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. కొంచెం చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు పులుసు, ఇదో ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తున్నాను. రసం పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. ఉప్పు వేస్తున్నాను నేను రసానికి. టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు, కొంచెం పప్పులు వేసాను. కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు నేను. కొద్దిగానే రసం పోపు వేస్తున్నాను. నేను దీంట్లో జీలకర్ర, మిరియాలు, ఇంగవ, కొంచెం మెంతుల పొడి, 1 చిటికెడు మెంతుల పొడి, 1 చిటికెడు ఇంగవ, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డలు వేసేస్తున్నాను. కరివేపాకు వేసాను. ఇలాగా కోపు తిరగబడి చేసిన దానికి రసము ఇలాగ కోపు వేసుకున్నాను. చూడండి, కొంచెం టేస్ట్ కానీ ఇంగువ పొడి, కొంచెం మెంతుల పొడి వేసాను. అందుకని వేసేస్తాను. రసం తయారు విధానం నేను గుత్తి వంకాయ చేశాను కదా, గుత్తి వంకాయలకి స్పెషల్గా రసం పెట్టాను. చాలా సూపర్గా స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉన్నది. మీరు ఇలాగ పెట్టుకోండి. తొందరగా కావాలి మనకు రెసిపీ తొందరగా అవ్వాలంటే ఇలాంటి రసం తొందరగా పెట్టేదానికని ఇది కొత్తగా పెట్టుకున్నాను నేను. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఉన్నదో రుచి చూసి నాకు కామెంట్ పెట్టండి. నేను ఎలా చేశానో అలాగే చేయండి. అలాగా చేసి దాని ఎలా ఉందో రుచి చూసి నాకు కామెంట్ పెట్టండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ప్రోత్సహిస్తే ఇంక 2 వీడియోలతో మీ ముందు వచ్చేదానికి నేను ట్రై చేస్తాను. అలాగా మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే టేస్ట్ చూస్తాను. ఇప్పుడు అన్నీ నాకు కరెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్తాను. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మాకైతే పులుపు, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ సిస్టర్.